Hi guys, welcome back to our channel. This is our day 4 వీడియో. ఈరోజు మేము కంప్లీట్ వాటర్ యాక్టివిటీ తీసుకున్నాం అన్నమాట. ఈ వాటర్ యాక్టివిటీకి పర్ పర్సన్ 1500 ఛార్జ్ చేస్తున్నారు. మనని ఇక్కడ బోట్ దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ నుండి ఒక పర్టికులర్ ప్లేస్కి అయితే తీసుకెళ్తున్నారు అనమాట. పికప్ వచ్చేసి మన రూమ్ దగ్గరనే పికప్ చేసుకుంటారు వెహికల్లో. మళ్ళీ తర్వాత బోటింగ్ పాయింట్ దగ్గర డ్రాప్ చేస్తారనమాట. ఒక బోట్లో అరౌండ్ 30 మెంబర్స్ దాకా ఉంటారు, 30 to 35 మెంబర్స్ దాకా ఉంటారు. సో అరౌండ్ 2 hours దాకా జర్నీ చేయాలి ఆ డెస్టినేషన్ రీచ్ అవ్వాలి అంటే గనక. వెళ్తుంటే మనకు ఇలా ఒక వైట్ కలర్ బర్డ్స్ అయితే కనిపిస్తాయి. దీనికి మనం ఏమైనా తినే వస్తువులు ఇస్తూ ఉంటే అవి మననే ఫాలో అవుతూ వస్తూ ఉంటుంది అన్నమాట. ఇక దాని తర్వాత ఇక్కడ కొన్ని డాల్ఫిన్స్ వ్యూ కూడా కనిపించింది, బట్ కొంచెం దూరం కనిపించింది. మేము మంచిగా వ్యూ అయితే చేయలేకపోయామన్నమాట. ఇక జర్నీ చేసి ఇక అట్ లాస్ట్ మేము స్కూబా డైవింగ్ స్పాట్కి అయితే రీచ్ అయిపోయాము. ఈ లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ వాటర్ కలర్ కూడా చాలా బాగుంది అనమాట. ఈ పర్టికులర్ ప్లేస్లోనే మనకు ఆ స్కూబా డైవింగ్లో కనిపించే వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి కాబట్టి మనల్ని అక్కడ నుండి ఇక్కడికి తీసుకొస్తారు. సో ఇది కూడా నంబర్ వైజ్ తీసుకెళ్తారు. ఈచ్ పర్సన్స్కి ఒక నంబర్ ఇచ్చేస్తారు. జుహీ నంబర్ వచ్చేసి 9 అనమాట. సో వాటర్ లోపు తీసుకువెళ్ళక ముందు మనకి ఇన్స్ట్రక్షన్ అయితే ఇస్తారు. బ్రీతింగ్ ఎలా తీయాలి, బ్రీతింగ్ హోల్డ్ చేయొద్దు. అలానే ఒక పర్సన్ బ్యాక్ సైడ్ మనని హోల్డ్ చేస్తారు. ఆక్సిజన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఇంకొక పర్సన్ ఫ్రంట్ సైడ్ ఉండి మనని వీడియో తీస్తారు. జుహీ ఇనిషియల్గా భయపడింది, బట్ దిగిన తర్వాత అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. మంచిగా పోసెస్ కూడా ఇచ్చిందనమాట వీడియోస్కి. బట్ ఇది వచ్చేసి మనకు అరౌండ్ 50 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. ఈచ్ రైడ్ వచ్చేసి 60 సెకండ్స్ లోపే ఉంటుందన్నమాట. చాలా తక్కువ టైం అని చెప్తాను నేను. ఇక దాని తర్వాత స్పీడ్ బోట్ కూడా వెళ్ళిందనమాట. బట్ ఏ రైడ్ అయినా మనకు 1 minute మాత్రమే ఉంటుంది. 1 minute బిలో అయినా ఉంది కానీ 1 minute ఎక్కువ అయితే లేదనమాట. బట్ మనం వెయిటింగ్స్ మాత్రం ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక బోట్లో 35 మెంబర్స్ ఉంటారు కాబట్టి ఆ 35 మెంబర్స్ ఇది అయిపోయే వరకు మనం వెయిట్ చేయడం అవుతుందన్నమాట. అలానే ఈచ్ రైడ్కి మనకు 1 hour 1.5 hour అయితే వెయిటింగ్ అవుతుంది. దీంతో వాళ్ళు మనకు బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ కాంప్లిమెంటరీ అని చెప్తారు, బట్ ఫుడ్ అయితే అస్సలు బాగాలేదని చెప్తాను. అలానే మనకు హోల్ డే వచ్చేసి వేస్ట్ అవుతుంది. రైడ్స్ వచ్చేసి 5 రైడ్సే, బట్ వెయిటింగ్ వల్ల మనకు కంప్లీట్ డే అయితే దీంతో పోతుందన్నమాట. ఇక దాని తర్వాత మేము వాటర్లో దిగి కొద్దిసేపు ఆడుకున్నాము. ఈ వాటర్ అయితే చూడడానికి ఇలా ఉంది కానీ బట్ డెప్త్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. జస్ట్ లైఫ్ జాకెట్ ఉండడం వల్ల మాత్రమే మనం ఫ్లోటింగ్ అవుతున్నాము. కింద మనకు కాలు కూడా అందట్లేదనమాట, అంత డెప్త్ ఉంది ఇక్కడ. ఇక దాని తర్వాత మేము నైట్ అంజనా బీచ్కి అయితే వచ్చాము. ఈ బీచ్ వ్యూ చూడడానికి చాలా బాగుంది. నాకైతే డే టైం వచ్చి ఉంటే కనుక ఇంకా మంచిగా ఎక్స్ప్లోర్ చేసి ఉంటామని అనిపించింది. ఇక్కడ మనకు ఫ్రెష్గా ఫిషెస్ కూడా దొరుకుతుంది. ఏది కావాలో అది ఆర్డర్ చేస్తే వాళ్ళు ఫ్రెష్గా అప్పుడే ఫ్రై చేసి ఇస్తున్నారు, బట్ రేట్ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ఇక దాని తర్వాత మేము కలంగేట్ బీచ్కి వచ్చాము. సో ఎప్పుడు గోవా వచ్చినా మేము ఫస్ట్ వచ్చే బీచ్ కలంగేట్ బీచ్, బట్ ఈసారి లాస్ట్గా వచ్చామన్నమాట. లైట్ వ్యూ ఆ మిడ్ నైట్లో చూడడానికి అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇక అన్ఎక్స్పెక్టెడ్గా జుహీ వచ్చేసి హెయిర్ బ్రైట్స్ కూడా వేసుకున్నదనమాట. ఒక హెడ్కి వచ్చేసి ఆమె 50 రూపీస్ ఛార్జ్ చేసింది. జనరల్గా వచ్చేసి 150 100 అయితే అడుగుతున్నారు. అది లేట్ టైం, తన ఇంటికి వెళ్ళే టైం కాబట్టి 50 రూపీస్ చేంజ్ తీసుకొని మా ముగ్గురికి చేసిందనమాట. మంచిగా అనిపించింది లుక్ కూడా చూసుకోవడానికి. బట్ మేము వెళ్ళిపోయే ఒక రోజు ముందు చేపించుకున్నాము, బట్ ఇది కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాం కదా అని చెప్పేసి మాకు హ్యాపీగా అనిపించింది. ఇక నెక్స్ట్ రోజు వచ్చేసి మేము రూమ్ చెక్అవుట్ చేసుకొని హైదరాబాద్కి రిటర్న్ అవుతున్నాము. బట్ ఆ రోజు శివరాత్రి కాబట్టి మార్నింగే రెడీ అయ్యి ఇక అక్కడ పక్కన ఉన్న ఒక టెంపుల్కి అయితే వచ్చాము. ఆ టెంపుల్ చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది. నాకు టెంపుల్ లోపల వాళ్ళు ఫాలో అవుతున్న ఫార్మాలిటీస్ ట్రెడిషనల్స్ అన్నీ డిఫరెంట్గా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ అయ్యగారు ఉండరు, ఎవరు వాళ్ళే తీసుకొచ్చుకొని పెట్టుకొని పూజ చేసుకుంటున్నారనమాట. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. చాలా ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అయినట్టు నాకు అనిపించింది. సో ఇక్కడతో మా టూర్ అయితే అయిపోతుంది అనమాట. ఇక దాని తర్వాత మేము చెక్అవుట్ చేసుకొని ఇక హైదరాబాద్కి రిటర్న్ అయిపోతున్నాము. మీకు మా వీడియో నచ్చుతుందని నమ్ముతున్నాను. మీకైతే మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.